కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో పోరాడుతున్నటువంటి యువతకి దేశభక్తి లేదు. వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళ వెనకాల విదేశీ శక్తులున్నాయి. ఇది సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్న మాట. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం వెనకాల అమెరికా ఉందని కొంతమంది, చైనా ఉందని మరికొంతమంది, పాకిస్తాన్ ఉంది, నేపాల్ ఉంది. ఇలా రకరకాల ప్రచారాలు పుట్టిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే పోరాటం మంచిదా? చెడ్డదా? అని తమ అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. కానీ ఇలా లేనిపోని నిందలు వేయటం తప్పు. ఒకవేళ నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం వెనకాల అమెరికా ఉంది అనుకోండి. ఆ మాట మోడీ గారు కదా చెప్పాల్సింది. మన దేశ ప్రధాని కదా చెప్పాల్సింది. ఒకవైపేమో మోడీ గారు, ట్రంప్ గారు ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళు ఫోన్‌లో మాట్లాడుకుంటారు. వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు. మోడీ ప్రభుత్వం మీద ఇక్కడేదో యువత తిరుగుబాటు చేస్తుంటే దాని వెనకాల అమెరికా ఉంది, ట్రంప్ ఉన్నాడంటారు. మోడీకి ట్రంప్ క్లోజ్ అయినప్పుడు, వాళ్ళిద్దరూ వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నప్పుడు, మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఎందుకు కుట్ర చేస్తది? ఒకవేళ నిజమే అమెరికా కుట్ర చేస్తుంది అనుకుందాం. ట్రంప్ కుట్ర చేస్తున్నాడు అనుకుందాం. అది మోడీ గారిని చెప్పమనండి. నా ప్రభుత్వం మీద ట్రంప్ కుట్ర చేస్తున్నాడు. భారతదేశంలో అంతర్గత తిరుగుబాటు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి అమెరికాతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాబట్టి అమెరికాతో ఉన్నటువంటి ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటున్నామని మోడీ గారిని కానీ, విదేశాంగ మంత్రిని గాని, రక్షణ శాఖ మంత్రిని గాని చెప్పమనండి. నిజంగా ఉంటే చెప్పాలి కదా వాళ్ళు. వాళ్ళే కదా చెప్పాల్సింది అఫీషియల్‌గా. లేదు చైనా ఉందనుకోండి. చైనా వస్తువులు భారతదేశానికి రానివ్వట్లేదు. బ్యాన్ చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద చైనా కుట్రలు చేస్తుంది. భారతదేశంలో యువతని రెచ్చగొట్టి యువతకి అంటే మోడీ వ్యతిరేక పోరాటానికి ఫండింగ్ ఇచ్చి చైనా అంతర్గత తిరుగుబాటుకి భారతదేశంలో కారణం అవుతుంది కాబట్టి మేము చైనాని బ్యాన్ చేస్తున్నాం అని చెప్పమనండి మరి. అలా చెప్పరు. కానీ ఇక్కడ మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు చేస్తుంటారు. పనికి రాని ప్రచారాలు. ఆ పోరాటం తప్పా? రైటా? అది వేరు విషయం. కానీ ఆ పోరాటాన్ని తిట్టడం కోసం ఇలా ప్రచారం చేస్తారా? అంటే ఈ దేశంలో మోడీని ప్రశ్నించే వాళ్ళకి ఎవరికీ దేశభక్తి ఉండదా? తప్పు గదది. మోడీని ప్రశ్నించేవాడు దేశభక్తుడు కాకుండా పోతాడా? ఈ దేశంలో పుట్టినోడు కాకుండా పోతాడా? దేశభక్తి అంటే మోడీని పొగట్టం. దేశభక్తి అంటే బీజేపీని పొగట్టం అనేది తప్పుడు ఆలోచన. ప్రశ్నించటం భారతీయ గడ్డలోనే ఉంది. ప్రశ్నిస్తారు, పోరాడుతారు. ఫలితాల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాటం చేయటం అది ప్రజలకున్న హక్కు. గతంలో భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిందిగా. ఇప్పుడు నేను తెలంగాణ గడ్డ మీద నుంచి, హైదరాబాద్ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ అనేక పోరాటాలు చేస్తూ ఉంది. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ ద్రోహి అయిపోయిద్దా? అదంటే తప్పు కదా అలా ఎవరన్నా అంటే. అయినా ఒకళ్ళు దేశభక్తి గురించి ఇంకొకళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా? అది కూడా స్టూడియోలో కూర్చొని, ఏదో సోషల్ మీడియాలో కూర్చొని చొక్కా నలగకుండా మాట్లాడేవాళ్ళు ఒకళ్ళకి దేశభక్తి ఉంది, ఇంకొకళ్ళకి దేశభక్తి లేదు అని సర్టిఫికేట్ ఇస్తారా? సరే కొద్ది మందికి ఇవ్వటం వేరు. పొద్దున్న లేస్తే హిందూ మతాన్ని టార్గెట్ చేసే వాళ్ళని, పొద్దున్న లేస్తే కావాలని బీజేపీని టార్గెట్ చేసే వాళ్ళని, పొద్దున్న లేస్తే కావాలని మోడీ దిగిపోవాలని కోరుకునే వాళ్ళని, పనిగట్టుకొని అదే ప్రచారం చేసే వాళ్ళ మీద కొద్దిమంది మీద ఏదో అభిప్రాయం వ్యక్తం చేయటం వేరు. కానీ మోడీని ప్రశ్నిస్తే దేశభక్తి లేనట్టు, మోడీని పొగిడితే దేశభక్తి ఉన్నట్టు, బీజేపీకి అనుకూలంగా ఉంటే దేశభక్తి ఉన్నట్టు, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే దేశభక్తి లేనట్టు ఇది తప్పుడు ఆలోచన. మోడీ పుట్టకముందు దేశం ఉంది. బీజేపీ పుట్టకముందు దేశం ఉంది. దేశంలో ఉన్నోళ్ళకి దేశభక్తి ఉంది. దేశం కోసం అనేక మంది అనేక ప్రాణత్యాగాలు చేశారు. అనేక మంది. వాళ్ళకేం భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం ఉన్నోళ్ళేం కాదు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినోళ్ళు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భగత్ సింగ్ ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉంది ఆయనకి? అందరం గౌరవిస్తాం. ఆ! భారతీయ జనతా పార్టీతో సభ్యత్వం లేదు కాబట్టి భగత్ సింగ్ దేశద్రోహి అనలేంగా మనం.
సో, కాబట్టి అంటే కాక్రోజుల ఉద్యమం మీద తప్పు అంటే వాళ్ళ ఉద్యమాన్ని తప్పుపట్టడం వేరు. వాళ్ళ కోలికలను తప్పుపట్టడం వేరు. వాళ్ళ మీద ఇలాంటి ప్రచారాలు చేయటం వేరు. ఇది తప్పు. ఇలాంటి ప్రచారాలు చేయొద్దు. కాక్రోజుల పొలిటికల్ స్టాండ్ మీద నాకు గూడా భిన్నాభిప్రాయాలున్నాయి. అది అంతవరకే.